బంధం కర్మ టార్కామ్ సెరాడోరియన్ పార్ట్ 3 పాఠం కర్మ ఇతర లోకాలు. ఇతర లోకాలు అంటే ఏమిటి? మనకు ఈ భూమి భూగోళం ఉంది. భూగోళం చుట్టూ దాని ఆకాశ శరీరం అనబడే విద్యుదయస్కాంత క్షేత్రం ఉంది. ఈ విద్యుదయస్కాంత క్షేత్రం ఏం చేస్తుంది? అది సూర్య కుటుంబం నుంచి ఇంకా నక్షత్ర వీధుల గెలాక్సీల నుంచి సామర్థ్యాలను గ్రహించి శుద్ధి చేసి సరిచేసి గ్రహములో ముఖ్య భాగానికి అందిస్తుంది. సూర్యునిలో పెంపుదలను, అభివృద్ధిని, వివేకాన్ని, మేధస్సును, కాంతిని సృష్టించే ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. ఇవన్నీ సూర్యుని నుండే వస్తాయి. ఆకాశ శరీరం మన గ్రహపు ప్రవేశ కేంద్రము. మీ ప్రాణమయ శరీరం విషయంలో కూడా ఇంతే. మీ ప్రాణమయ శరీరం శక్తిని గ్రహించి దానిని భౌతిక శరీరానికి పంపుతుంది. మీకు కానీ ప్రాణమయ శరీరం లేకపోతే మీ శరీరంలోకి శక్తిని పంపే వ్యవస్థే ఉండదు. మీ అందరికీ సూక్ష్మ శరీరం ఉంది. భౌతిక దేహానికి వచ్చే అనారోగ్యాలలో చాలా వాటికి సూక్ష్మ శరీరంలోని అలజడి ఫలితం అని భవిష్యత్తులో మనుషులు తెలుసుకుంటారు అని సూక్ష్మ శరీరం గురించి చెబుతూ గొప్ప బోధకులు అన్నారు. మీకు మీ గ్రహానికి జీవంతో ఉన్న దేనికైనా సూక్ష్మ శరీరం ఎంతో ముఖ్యమైనది. కనీసం ఒక ఆకుకు కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఉదాహరణకు కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆకుల విద్యుదయస్కాంత క్షేత్రాలు ఫోటో తీసినప్పుడు వాటిలో కొన్ని ఆరోగ్యంగాను కొన్ని అనారోగ్యకరంగాను ఉన్నట్లు చూసాం. సూక్ష్మ శరీరం ఆరోగ్యంగా లేకపోతే దాని భౌతిక భాగం కూడా ఆరోగ్యంగా ఉండదు. సూక్ష్మ శరీరంలో ఎన్నో కేంద్రాలు ఉంటాయి. భూగోళంపై ఎన్నో శక్తి కేంద్రాలు, శక్తి సుడులు, తుఫానులాగా శక్తి వర్షించబడే స్థలం. నిజానికి 7 కేంద్రాలు, ఎన్నో చిన్న కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు సూక్ష్మతత్వాలతో నిర్మించబడ్డాయి. ఈ ఆకాశగోళంలో నివసించే తత్వాలు సామూహిక నిర్మాణ కేంద్రాలు. వాటిలో కొన్ని తలలోని కేంద్రాన్ని నిర్మిస్తాయి. ఇవన్నీ కేంద్రాలు. అయితే ఈ ఆకాశ కేంద్రాలు గ్రహం యొక్క ఆకాశ శరీరంలోని చిన్న జీవ భాగాలతో తయారు చేయబడ్డాయి. ఆకాశస్థలంలో చాలా ఎక్కువ మానవ ఉనికి ఉంది. మనుష్యులు తమ భౌతిక శరీరం వదిలినప్పుడు కొంతమంది సూటిగా అక్కడకు వెళతారు. ఆత్మహత్య చేసుకున్నవారు, హఠాత్తుగా మరణించిన వారు, హత్య చేయబడిన వారు ఎక్కువగా ఆకాశస్థలంలోకి వెళ్తారు. తెలుసుకోవలసిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆకాశస్థలంలోని ప్రజలలో ఒక భాగం గర్భస్రావాల వల్ల ఏర్పడిన పిల్లలు. గర్భస్రావం చేయించుకున్న వారికి ఇది చాలా చెడ్డ వార్త. ఈ పిల్లలు అక్కడ 70, 80, 90 సంవత్సరాల పాటు అతుక్కుని ఉండిపోతారు. కర్మ మీ చేతల, ఉద్వేగాల, ఆలోచనల ఫలితాలను నిర్ణయించే శక్తి, నియమం. అది ఎంతో క్లిష్టమైన నియమం. అంతేగాక విశ్వగణన యంత్రపు మొదటి కార్యక్రమం. అది చాలా పెద్ద కార్యక్రమం కానీ అతి సూక్ష్మ వివరణలతో ఉంటుంది. అది చాలా అభివృద్ధి చెందింది. ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టదు. మీ భావాలు, ఉద్వేగాలు, చేతలు కలిసి కాంతిలో, ప్రేమ సౌందర్యాలలో నిండకపోతే, మీరు శరీరం వదిలిపెట్టినప్పుడు, మీరు కాంతిలో, ప్రేమలో, సౌందర్యాలలో నిండకపోతే, మీరు శరీరం వదిలిపెట్టినప్పుడు మీరు ఆకాశస్థలంలోకి వెళతారు. అక్కడ ఏం చేస్తారు? మీరు నిజంగా అక్కడ అతుక్కుపోతారు. అక్కడ ఏమీ చెయ్యలేరు. మనం భౌతిక తలంలో ప్రారంభించని దేనిని సూక్ష్మ శరీరంలోని, ప్రాణమయ శరీరంలోని చెయ్యలేము.
మీరు ఒక స్థాయి వరకు ఎరుకను పొందితే భౌతిక తలంలో ప్రారంభించిన ఏ పనైనా ఇతర లోకాల్లో కొనసాగించవచ్చు. కర్మ 3 సామర్థ్యాల్లో అలజడికి కారణమవుతుంది. మీరు ప్రేమ, కాంతి, సౌందర్యం నియమాల్లో అలజడి సృష్టిస్తే వెనుకకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఎన్ని కోట్ల సార్లు ప్రేమ నియమానికి వ్యతిరేకంగా చరించారో ఊహించుకోండి. మీరు అసహ్యాన్ని భావించిన వెంటనే ప్రేమకు ప్రతికూలమవుతారు. మీకు స్వార్థపూరితమైన వేరు చేసే తత్వం లేదా ప్రేమకు వ్యతిరేకంగా ఎన్నో దుర్గుణాలు ఉంటే మీరు విశ్వ నియమాలైన కాంతి, ప్రేమ, సౌందర్యం నియమాలలో అలజడి కలిగించారు. కనుక మీరు వెనుకకు తిరిగి రావలసి ఉంటుంది. ఈ గ్రహం పెద్ద పాఠశాల. మనం పరిపూర్ణులుగా మారటానికి భగవంతుడు ఈ పాఠశాలను సృష్టించాడు. పరిపూర్ణత్వం పొందేది ఎలా? మన పనులను, ఉద్వేగాలను, ఆలోచన ఫలితాలను పరిశీలించటం ద్వారా. మన చర్యల ఫలితాలను చూడకపోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందం. ఇతర లోకాలు అద్దాలు లాంటివి. ఆ అద్దంలో మనం ఈ భౌతిక తలం మీద ఎలా జీవించామో ఖచ్చితంగా అదే చూస్తాం. సాధారణంగా ఇతర లోకాల్లో దేనిని మార్చలేదు, ఏ క్రొత్త విషయాన్ని మొదలు పెట్టలేరు. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైనా ఈ క్షణం మెలకువలు ఓ క్షణం మెలకువ తెచ్చుకొని తాము భూమి మీద చేసిన పనుల ఫలితాలను చూస్తే తప్ప. 5 రకాల వ్యక్తులు ప్రయాణం చేస్తారు. మనోతలమంతా ప్రయాణించి పిపినికాయ అంటే పట్టుపురుగు ఉండేది లాగా వెనుకకు తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు. జరుగుతున్న వాటి పట్ల వాళ్లకు ఎరుక లేదు. మానవ జాతిలో దాదాపు 80% ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు చస్తారు, వీళ్ళు చచ్చారు. వాళ్ళు చస్తారు, వీళ్ళు చచ్చారు. అక్కడ ఏమాత్రం చైతన్యమూ లేదు. వాళ్ళు ఆకాశ తలంలోకి, అనుభూతిక తలంలోకి, మానసిక తలంలోకి వెళ్తారు. ఆ నియమం వారిని వెనుకకు పంపిస్తుంది. దానివలన భూమి మీద ఎరుక పొందుతారు. మీరు భూమి మీద 2% ఎరుకను పొందితే ఇతర లోకాల్లోనూ 2% ఎరుక పొందుతారు. అది భౌతిక తలం మీద మీ జీవితంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇతర లోకాల్లో కాంతిని పొందలేదు, ఇతర లోకాల్లో అధిపతిగా అవలేరు. మీ పరిణామాన్ని ఇతర లోకాల్లో కొనసాగించలేరు. మీ పరిణామం కేవలం భౌతిక తలం మీదే కొనసాగుతుంది. రెండో రకం వాళ్ళు ఇతర లోకాల్లో ప్రయాణించేటప్పుడు ఈ తలాల్లో క్షణకాలం పాటు ఎరుక పొందేవారు. ఆ క్షణంలో వాళ్ళు తమ చర్యల, మాటల, ఆలోచనల ఫలితాలను చూస్తారు. నరకం అంటే అదే. ఉదాహరణకు మీరు ఒక పని చేసి ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆకాశతలంలో మీరు ఎన్ని నియమాలలో అలజడి లేపారో, ఎంతమందికి కీడు చేశారో చూస్తారు. దానిని మీరు ఇక్కడ చూడలేరు. ఉదాహరణకు మీరొక బాణాన్ని సంధిస్తే అది పొలాల్లోకి దూసుకుపోయిందనుకోండి. అది ఎన్ని కీటకాలను చంపింది, ఎన్ని పూలను తెంపింది, ఎన్ని మొక్కలను నాశనం చేసింది. క్రమంగా అది ఎక్కడికో చేరుతుంది. ఇక అది పూర్తయింది అని మీరు అనుకుంటారు. కానీ మీ మాటలు, చేతలు, ఆలోచనలు హానికరం కానీ, వినాశకరమైనవి కానీ అయితే నిరంతరం నష్టం కలిగిస్తూనే ఉంటాయి. చైతన్యం పొందిన వ్యక్తి ఇతర లోకాల్లో తన చర్యల ఫలితాలను చూస్తాడు. ఎరుకతో జీవించటం అంటే మీరు చేస్తున్న వాటి ఫలితం ఏమిటో తెలుసుకోవటం. అది ఎంతో ముఖ్యమైనది. కానీ మనుష్యులు అరుదుగా ఎరుకతో జీవిస్తారు. వాళ్ళు అప్రయత్నంగా పనులు చేస్తారు, అనుభూతి పొందుతారు, ఆలోచిస్తారు. తమ చర్యల ఫలితమేమిటో తెలుసుకోకుండానే జీవిస్తారు. వాళ్ళ చర్యల ఫలితం ఎంతోమందికి ఎన్నో నియమాలకు, ఎన్నో సూత్రాలకు, ఎన్నో ప్రమాణాలకు అలజడి కలిగిస్తుంది. కానీ వాళ్ళు తాము చిన్న అబద్ధం చెబుతున్నామనో, కొద్దిపాటి మోసమే కదా చేసింది అనో అనుకుంటారు. ఇక్కడ మీరు చెప్పిన అబద్ధం ఇతర లోకాల్లోకి నిజంలాగే చేరి అక్కడ అనూహ్యంగా పెరిగి ఒక రాక్షసిలా మారుతుంది.
అది మనోతలాన్ని చేరినప్పుడు ఈ నియమము దాన్ని వెనుకకు తరుముతుంది. అప్పుడు మీరు ఏదో రకంగా నొప్పికి, బాధకు గురవుతారు. మూడవ రకం ఎరుక పొందిన వాళ్ళు. వాళ్ళు 70% ఎరుక పొందారు. వాళ్ళు నిద్రించిన లేదా మరణించిన వెంటనే ఆకాశ తలంలో, సూక్ష్మతలంలో, మనోతలంలో ఉంటారు. వాళ్లకు ఏం జరుగుతుంది? వాళ్ళు ఆకాశ తలాన్ని దర్శించి అక్కడ అనేక శాస్త్రాలు, కారణ పరిణామ శాస్త్రం జరుగుతున్న విషయాల కారణం జరిగిన విషయాల పరిణామం నేర్చుకుంటారు. ఇది విజ్ఞాన శాస్త్రం. విజ్ఞానం కారణం పరిణామాల గురించి తెలుసుకుని మీ జీవితాన్ని ఒక పరిణామంగా కాక కారణంగా ఉండగలిగేటట్లు కార్యక్రమం రూపొందించుకోవటం. ఎరుక పొందిన ఆత్మ సూక్ష్మతలాల్లోకి వెళ్ళి అతి గొప్ప విషయాలు నేర్చుకుంటుంది. సూత్రాలు, నియమాలు, చర్యలు జరుగుతూ ఉండే అతి ఉన్నత విశ్వవిద్యాలయం సూక్ష్మలోకం. కానీ అక్కడ నిద్రపోవటం వల్ల మీకే ఉపయోగము ఉండదు. మీరు విమానం ఎక్కి నిద్రపోయి ఏమీ చూడకుండా లేదా ఏ అనుభూతి పొందకుండా తిరిగి రావటం లాంటిది. ఎరుక పొందిన ఆత్మ మనోతలంలోకి కూడా ప్రవేశించి ఆశ్రమాలు, సమూహాలు, అద్భుతమైన శాస్త్రవేత్తలు, విశ్వ నియమాలు వర్తించే విధానము, ప్రతిదీ ఉనికిలోకి వచ్చిన కారణము, ఒక చిన్న ఆకు నుండి కీటకాలుగా, కోతిగా, మానవునిగా, విశ్వంగా పరిణామం చెందిన తీరు చూస్తుంది. ఇతర లోకాల్లో ఎరుక పొందిన వాళ్ళు యాత్ర చేసి చాలా విషయాలు నేర్చుకుంటారు కనుక మేధావులుగా తిరిగి వస్తారు. అతను ఇతర లోకాల్లోని ఏదో ఒక తలంలో 30 ఏళ్ల పాటు ఉంటే ఆ 30 ఏళ్ళు భూమి మీద 3000 సంవత్సరాలతో సమానం. ఉన్నత తలాల్లో నేర్చుకోవడం చాలా వేగం. ఉదాహరణకు మీకొక కల ఉంది. అప్పుడు సమయం 9:30 అని చెప్పి మీరు నిద్రపోతారు. మీరు 9:32కు నిద్రలేస్తారు. మీరు 2 నిమిషాలు కలగనవచ్చు. అక్కడ కాలం, ప్రదేశం ఉండవు. ఆకాశ తలంలో భౌతిక తలం కంటే సమయం వేగంగా ఉంటుంది. కానీ ఆకాశ తలం కంటే అనుభూతి తలంలో కాలం మరింత వేగంగా ఉంటే మనోతలంలో కాలం అనుభూతిక ఉద్వేగ తలం కంటే వేగంగా ఉంటుంది. మీ కళ కనుక మనోతలంలో ఉంటే మీ కళలో మీరు దాదాపు 300 సంవత్సరాలను దాటుతారు. ఇదే అనుభూతిక తలంలో ఉంటే 30 సంవత్సరాలను చెందిన కళను ఆకాశ తలంలో అయితే 10 సంవత్సరాల విషయాన్ని ఆ కళలో పొందుపరచగలరు. ఈ లెక్కలు కేవలం సంజ్ఞలు. మీరు ఉన్నతంగా వెళ్ళే కొద్దీ మీ వేగం పెరుగుతుంది. కాలరహిత స్థితి సంభవిస్తుంది. ఇంకా ఉంది అక్కడ. కానీ మీరు ఉన్నత తలాల్లో ఉన్నప్పుడు అక్కడ కాలం దాదాపు ఉండదు, లేదు. 4వ రకం మనుషులు ఉన్నత లోకాలకు కానీ ఉన్నత లోకాలను దాటి కానీ వెళ్ళి తిరిగి రానివారు. వాళ్ళ కర్మ తీరింది. వాళ్ళ బంధాలు, బాధ్యతలు తీరాయి. వాళ్ళు స్వచ్ఛతను పొంది చిన్నపిల్లలుండే గదిలాంటి మీ గృహానికి వీడ్కోలు చెప్పారు. వాళ్ళ పరిణతికి ఈ చిన్నపిల్లలుండే చోటు ఏమాత్రం ఉపయోగపడదు కనుక వాళ్ళు ఎప్పుడూ వెనుకకు రారు. వాళ్ళకు ఇతర గ్రహాలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఇతర నక్షత్ర వీధులు అవసరం. అక్కడకు వెళ్ళి ఓ స్వీయ బహిర్గతమైన నిన్ను నాతో బహిర్గతం చెయ్యి అన్న విషయం నేర్చుకుని వాస్తవీకరించుకుంటారు. ఈ విద్యాలయాలు దర్శనాలు అని, ఆ దైవం మీరే అని క్రమంగా గుర్తించి వాస్తవీకరించుకోవటంలో మీకు సహాయపడతాయి. మీరు ఈ శరీరం కాదు, ఒక 40-50 ఏళ్ల తర్వాత మిమ్మల్ని పూడ్చటమో కాల్చటమో చూస్తారు. అక్కడతో అది ముగుస్తుంది. మీరు మళ్ళీ పసిపాపగా తిరిగి వస్తాడు. 5వ రకం మనుషులు ఉన్నత లోకాలకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన పని మీద 5వ రకం మనుషులు ఉన్నత లోకాలకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన పని మీద తిరిగి వచ్చేవారు. అయితే వాళ్ళను భూమి మీదకు తెచ్చేది కర్మ కాదు, వాళ్ళ కార్యభారం వాళ్ళను వెనుకకు తెచ్చింది. మిమ్మల్ని వెనుకకు తీసుకువచ్చే విషయాలు 3. అవి
కర్మ, కార్యం, బాధ్యత. అంటే మీరు తప్పించుకోలేనిది, బలవంతంగా రావలసి వచ్చేది. కార్యం అంటే మీరు భూమి మీద మనుష్యులను చూసి, నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వాళ్ళపై గొప్ప కాంతిని ప్రసరిస్తాను, ఇంకొకసారి అక్కడికి వెళ్ళి వాళ్లకు ఉదాహరణలా నిలుస్తాను, ఒకసారి వెనుకకు వెళ్ళి వాళ్ళను వినాశనం నుంచి కాపాడుతాను అనుకుంటారు. ఉదాహరణకు అట్లేషియన్ల కాలంలో భూకంపంలో అగ్ని రగులుకుని అట్లాంటిస్ మొత్తం ముక్కలైపోతున్న సమయంలో ఒక గొప్ప వ్యక్తి వచ్చి కొంతమంది ప్రజలను పోగు చేసి వాళ్ళను హిమాలయాలకు తీసుకువెళ్ళాడు. అతనికి రావాల్సిన అవసరం లేదు, కానీ అతని ప్రేమ, బాధ్యతల వల్ల, ఉన్నత శక్తులు అతనికి అప్పగించిన కార్యం వల్ల అతను తిరిగి వచ్చారు. ఉదాహరణకు మీరు ఉన్నత లోకాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు విశ్వంలో విశ్వదర్శ ధర్మాల బాధ్యతలో ఉన్నారు. అప్పుడు మీ అధిపతి మీతో క్రిందికి వెళ్ళి ఓడని నిర్మించి కొన్ని కోట్ల మందిని జలప్రళయం నుంచి రక్షించి హిమాలయాలకు తీసుకువెళ్ళమని చెబుతారు. ఇదొక కార్యం. ఈ కార్యం మీకు ఉన్నత శక్తులచే అప్పజెప్పబడింది. బాధ్యత అనేది నువ్వు భావించవలసింది భావించవలసింది కర్మ నియమం మీరు విత్తుకున్న ఫలాలే కోసుకునేటట్లు చేస్తుంది. మీ కర్మ నియమం మీరు విత్తుకున్న ఫలాలే కోసుకున్నట్లు చేస్తుంది. మీరు భౌతిక తలంపై ఉన్నప్పుడు 3 రకాల పొరపాట్లు చేస్తారు. వీటినే మతం పాపాలు అంటుంది. మనం దానిని కర్మ అంటాం. కర్మ అంటే ఎప్పుడు ప్రతిచర్యను ఉత్పత్తి చేసే చర్య. ఆ 4 రకాల పొరపాట్లు ఏవంటే ఆలోచనలో పొరపాటు, భావాలలో పొరపాట్లు, మాటలలో పొరపాట్లు, చర్యలలో పొరపాట్లు. ఆలోచన, మాట, అనుభూతి, చర్య లేకుండా ఏదీ చలించదు. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు విశ్వమంతా ప్రయాణించి విశ్వంలో ఒక ఫలితాన్ని సృష్టిస్తున్నాయి. మీరు కొన్ని ఫలితాలను స్వీకరించినప్పుడు మీరు కూడా కొన్ని కారణాలను సృష్టిస్తారు. ఉదాహరణకు, ఇక మీదట దొంగతనం చేయవద్దు అని నేను మీకు చెప్తే మీరు నేను చెయ్యను అన్నారనుకోండి. ఆ నియమాన్ని పాటించటం ద్వారా మీరు ఒక కారణంగా మారారు. ఆ తర్వాత మీరు ఎన్నడూ దొంగిలించలేదు, ఒక కారణంగా మారారు. మీరు ఆ పరిణామాన్ని తీసుకొని దానిని అవగాహన చేసుకుని దానిని కారణంగా మార్చారు. దాంతో మీరు కొత్త కారణంతో మీరు మీ జీవితాన్ని మార్చుతుంటారు. ఈ గ్రహం మీద మీకు ఆలోచనలు, ఉద్వేగాలు, క్రియలు ఉంటాయి. ఇవన్నీ మానవ బంధాలను ఏర్పరుస్తాయి. మనం పరస్పరం సమాచారం ఎలా నేర్పుతాం? ఈ మూడిటి ద్వారానే. మీ చర్యలు కర్మను తయారు చేస్తే మీరు దానిని తీర్చాలి. కర్మ ఫలితాలను ఆకాశస్థలంలో మీరు చూస్తారు. ఈ ఆకాశస్థలంలో మీరు చూస్తారు. ఆ ఆకాశస్థలం నిజంగా కలుషితమైనప్పుడు మీకు భూకంపాలు, జలప్రళయాలు సంభవిస్తాయి. మీ శరీరపు విద్యుదయస్కాంత గోళం చెలిస్తూ ప్రకృతి శక్తులను ప్రసరణ చేసి మార్పు చెందించటంలో చాలా అలజడితోనూ తిరస్కారంతోనూ వ్యవహరించడం వల్ల మీకు ప్రకృతి శక్తులకు మధ్య ఒత్తిడిని సృష్టిస్తారు. అనారోగ్యం ఆ విధంగా వస్తుంది. 1,00,00,000 మంది మనుషులు అలా ఉన్నట్లయితే ఆ ప్రాంతం భూకంపానికి లోనవుతుంది. అక్కడ నుంచి తప్పించుకోండి. ఉదాహరణకు, సోడోమ్, గోమొరాహులలో 3 వ్యక్తులు వచ్చి మేము సోడోమును, గోమొరాహును తగలబెట్టబోతున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళని ఎందుకు చేస్తున్నారు ఈ పని అని అడిగారు. దానికి వాళ్ళు ఇక్కడ రుజువర్తనులైన మనుష్యులు లేరు కనుక అని చెప్పారు. రుజువర్తనులైన మనుష్యులు అంటే ఏమిటి? మనుష్యులు దీనిని మతపరంగా తీసుకుంటారు, కానీ మనం దానిని శాస్త్రీయంగా తీసుకోవాలి. ప్రకృతి నియమాలతో ఏకత్వంతో ఉండే వారే రుజువర్తనులు. రుజువర్తనం లేనివారు అంటే ప్రకృతి నియమాలతో ఒత్తిడిలో ఉన్నవాడు, అతను తమకు ప్రకృతి నియమాలకు మధ్య ఒత్తిడిని సృష్టిస్తున్నాడు. దానివలన ఉన్నతులు వచ్చి మేము భూకంపాలతోనూ జల ప్రళయాలతోనూ నగరాన్ని తగలబెడుతున్నాం అని చెబుతారు. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అందుకే మేము మీకు వరదలను పంపించాం, అగ్నిని పంపించాం, భూకంపాలను పంపించాం. అయినా మీరు ఎన్నడూ మేలుకోలేదు.
మీరు చేస్తున్న పనులనే కొనసాగిస్తున్నారు. మత్తులో ఉండటం, జీవించటం, కూడబెట్టడం, పరస్పరం మోసాలు, పరస్పరం దొంగిలించటాలు ఇంతే. సూక్ష్మ శరీరం అతి సున్నితమైనది. మీకు గాని దివ్య దృష్టి ఉంటే చలిస్తున్న, పని చేస్తున్న ఒక మనిషిని చూడండి. అతని సూక్ష్మ శరీరాన్ని పరిశీలించండి. అతని అనుభూతులు, ఆలోచనలు, ఊహ, దృశ్య దర్శనం అన్నీ అతని జీవ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని, సూక్ష్మ శరీరపు రంగు రూపును క్షణక్షణానికి ఎలా మార్పు చెందుతాయో రంగు రూపును క్షణక్షణానికి ఎలా మార్పు చెందుతాయో అద్భుతంగా చూడవచ్చు ఇవి అని గొప్ప ఋషులు చెబుతారు. మన ఆరోగ్య అనారోగ్యాలు చాలా వరకు మన సూక్ష్మ శరీరం మీద, జీవ విద్యుదయస్కాంత క్షేత్రం మీద ఆధారపడి ఉంటాయి. మన జీవితం అంతా జీవ విద్యుదయస్కాంత క్షేత్ర ప్రతిబింబమే. భవిష్యత్తులో మనకు జరగబోతున్న దానిని ఆరా చూపిస్తుంది. ఉదాహరణకు, నేను మీ గురించి చెడుగా ఆలోచించాను. అది ఒక చర్య. మీ శరీరంలో వేల కొలది అణువులు, కణాలు అలజడి చెంది మీరు నీరసంగా ఉండి మరునాడు మీ పనికి వెళ్ళలేరు. పనికి ఇబ్బంది కలిగింది. సరే, మీ బదులు అక్కడ ఉండటానికి వచ్చేసరికి ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వలన మీ యజమానికి 15,000 రూపాయల నష్టం వాటిల్లింది. దాంతో వాడికి పిచ్చి కోపం వచ్చి ఇంకొకళ్ళని కొడతాడు. అతను ఆ మనిషిని గాయపరిచినప్పుడు దాన్ని సరిచేయటానికి ఎంతోమంది న్యాయవాదులు అసత్యం చెప్పటం ద్వారా ధనం పొందారు. ఆ ధనం వాళ్ళ పిల్లలకు ఇవ్వబడింది. ఆ పిల్లలు ఆ న్యాయవాదులు అసత్యం చెప్పటం ద్వారా తెచ్చిన ధనంతో జీవించారు. ఆ జీవితంలో వాస్తవికత లేదు. మీరు ఇప్పుడు దీనిని జీవితంలో ప్రత్యక్షీకరించబడకముందే ఆకాశ తలంలో చూడగలరు. మీరు అంత గొప్ప శాస్త్రవేత్త కాగలరు. కాకపోతే చూడగల కన్ను, దివ్య దృష్టిని అభివృద్ధి చేసుకోవాలి. జీవితపు ముఖ్యమైన లక్ష్యం ధనం సంపాదించటం, తినటం, త్రాగటం కాదు. అవన్నీ మంచివేక. మీకు శరీరాలు ఉన్నాయి కనుక అవి అవసరమే. కనీసం ఒక క్షణమైన దివ్య దృష్టితో చూసి ఎరుకతో ఉండటమే జీవిత జీవితపు అసలైన లక్ష్యం. మీరు ఆకాశతలం చేరిన వెంటనే మీ చర్యల ఫలితంగా ఇక్కడ ఏం జరుగుతున్నదో దాన్ని చూస్తారు. సూక్ష్మతలంలోనూ మనోతలంలోనూ కూడా అదే సత్యం. ఆ తలాల్లో నుంచి మీ చర్యల, ఉద్వేగాల, భావాల ఫలితాలు చూడాలంటే మీరు ఎరుక కలిగి ఉండాలి. కానీ మీరు మరణించినప్పుడు మీ జీవిత ఫలితాలు ఆకాశ తలాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి ఎలా మేలుకొని ఉంటాడు, ఎరుకను ఎలా పొందుతారు? భౌతిక తలం మీద మీరు నేను ఎప్పుడు మెలకువతోనే ఉన్నాను అని చెబుతారు. కానీ మీరు నిజంగా మేలుకొని ఎరుకతో లేరు. మీ భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం మిమ్మల్ని అదుపు చేస్తూ ఉంటుంది. కనుక నిజంగా మీరు మేలుకొని లేరు, నిద్రిస్తున్నారు. మీ భౌతిక, ఉద్వేగ, మానసిక శక్తులు, ప్రవాహాలు, చర్యలు, ప్రతిచర్యల చేతిలో మీరు కీలుబొమ్మలు. మీరు మేలుకొని ఎరుకతో లేరు. మీరు భౌతిక తలంపై 10% ఎరుకతో ఉంటే ఉన్నత తలాల్లో కూడా 10% ఎరుకతోనే ఉంటారు. మీరు ఉద్వేగానికి గురై ఎవరినైనా ద్వేషిస్తుంటే ప్రేమ నియమాన్ని అతిక్రమిస్తున్నారు. ఉదాహరణకు, ఒక రాణి ఇంకో రాణిని ద్వేషిస్తుంది. ఆమెపై అసూయతో తన రాజును ఆమెపై యుద్ధానికి పురుగొల్పుతుంది. క్రమంగా యుద్ధం సంభవించి విషయాలు చెయ్యి దాటిపోతాయి. ఆ రాణి మరణించినప్పుడు ప్రాణమయ తలంలో తన అసూయ, అబద్ధం, ద్వేషం, కోపం, భయం, వంచన, ప్రతీకారాల ఫలితాన్ని ఒకరోజు దర్శిస్తుంది. ఆమె మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఎక్కువ సూచనలను పొంది, నేను ప్రాణమయ తలంలో నీ చర్యల యొక్క భయంకర ఫలితాలను చూశాను. ఇప్పుడు నేను అసూయతోనూ వినాశకర ధోరణితోనూ జీవించాలనుకోవటం లేదు అని చెప్తుంది. భౌతిక తలం మీద 1,000,000 మందిలో మీరెంత అందంగా ఉన్నారో అనుకుంటారు. కానీ మీరు వంచిస్తున్నారని, అబద్ధాలు చెబుతున్నారని, అసూయ పడుతున్నారని, ద్వేషిస్తున్నారని, భయం, మిశ్రమ ఉద్వేగాలు ఇలాంటివన్నీ మీలో ఉన్నాయని మీకు అంతరంలో తెలుసు. కానీ ఈ దుర్గుణాలు ఎవరూ చూడలేరు. మనుషులు వస్త్రధారణ ఎంత అందంగా ఉంది, మీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయో అవే చూస్తారు. కానీ మీరు ప్రాణమయ తలంలోకి పూర్తి నగ్నంగా కాలు పెడతారు. అక్కడ నివసించే వాళ్ళు మీ అనుభూతికి
మీ అనుభూతికి ఆ శరీరంలో మీరేం చేశారో చూస్తారు. అది మరీ భయంకరం. అది ఇంకో నరకం. మీరు మిమ్మల్ని ఎంత మాత్రము దాచుకోలేరు. ఉదాహరణకు ఒక మనిషికి తన శరీరంపై చాలా గాయాలు ఉండి శరీరం ఛిద్రమైన అతను చక్కగా దుస్తులు ధరిస్తే ఆ గాయాలు ఎవరికీ కనిపించవు, కానీ దుస్తులు తీస్తే ప్రతి ఒక్కరూ ఆ శరీరాన్ని చూస్తారు. అనుభూతిక తలంలో ఉండేవారికి అనుభూతిక విషయమంతా తెలియచేస్తుంది. అది చాలామందికి ఘోరమైన ఆవిష్కరణము. ఆర్మేనియన్ చర్చిలో ఒక ప్రార్థన ఉంది. చాలా కాలం వరకు నేను ఆ ప్రార్థనను అర్థం చేసుకోలేకపోయాను. చివరకు అర్థమైంది. భగవంతుడా, నాకు దీర్ఘ జీవితాన్ని ఇవ్వు. దాని వలన నేను మరణించే లోపల పశ్చాత్తాపం పొంది నన్ను నేను స్వస్థ పరుచుకుంటాను అని చెప్తుంది. ఇది ఒక మనిషికి 80 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఇలా ప్రార్థిస్తున్నాడు. నాకు ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వు. దాంతో రాబోయే 10 సంవత్సరాల్లో నేను నా ఖాతాను, నా ఇంటిని స్వచ్ఛపరుచుకుంటాను. ప్రజలలో నేను దొంగిలించానని, కోటి సరికాని పనులు చేశానని చెబుతాను అని. ఈ 10 సంవత్సరాలలో మీరు స్వచ్ఛత పొందడానికి చేయగలిగిన ప్రతి చర్యను చేసి ఇతర లోకాల్లోకి వీలైనంత తక్కువ బరువుతో వెళతారు. మీ జీవితంలో మీరు వాస్తవంగా ఉన్నదానికంటే భిన్నంగా కనబడతారు. కానీ మీ ఆలోచనలలో మీరు ద్వేషిస్తారు. వేర్పాటు లక్షణంతో, పూర్తి అహంతో, పొగరుతో ఉంటారు. మీరు దురాశపరులు. మీకు చెడ్డ లక్ష్యాలు, చెడు ప్రణాళికలు ఉంటాయి. మీ మనస్సులో ఉన్నవన్నీ మీరు చనిపోయిన తర్వాత మనోతలంలో కనిపిస్తాయి. కానీ మీరు నిద్రిస్తూ ఉంటే మీరు వాటి గుండా వెళ్ళిన మిమ్మల్ని మీరు విస్తరించుకోకుండా, మీ చైతన్యాన్ని వ్యాపింపచేసుకోకుండా, మీ గతం నుంచి లబ్ధి పొందకుండానే వెనుతిరిగి వస్తారు. చనిపోవటం, తిరిగి వెనుకకు రావటం, దానివల్ల కాలం నష్టపోవటం, అది మీరు పరిణితిని నెమ్మది చేసుకోవటం వల్ల పొందే శిక్ష మినహా ఇంకేం కాదు. మీరు 1 లేదా 2వ విభాగంలో ఉంటే మీరు ఇతర లోకాల్లోని ఏ విషయాన్ని చూడలేరు. కాకపోతే కొన్నిసార్లు 1 లేదా 2 నిమిషాలు మీ మార్గదర్శి మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు మీరు మీ చర్యల ఫలితాలను చూస్తారు. ఒక్కోసారి మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఉన్నత తలాల్లోకి తీసుకువెళ్ళి రక్షించి మళ్ళీ మీ విధులు, బాధ్యతల కోసం మిమ్మల్ని వెనుకకు భూమి మీదకు తెస్తుంది. మీరు అభివృద్ధి చెందిన వ్యక్తులైతే మీరు చాలా అందమైన తల్లిదండ్రులకు మీలో దాగి ఉన్న నైపుణ్యాలన్నింటినీ నిద్రలేపి వెలికి తీయగల పరిస్థితులలోనూ జన్మ తీసుకుంటారు. మీరు ఇతర లోకాల్లో 1-2 క్షణాల పాటు ఎరుక పొందినా అక్కడ మీరు ఏ మార్పు చెందరు. మీరు భూమి మీద ఉండగా చేసిన పనులు ఫలితాలను చూసి మళ్ళీ భూమి మీదకు వచ్చినప్పుడు అవి పునరావృతం చెయ్యరు. మీరు మీ జీవితాన్ని మారుస్తారు. కొంతమంది మరణించి ఇతర లోకాల్లో పూర్ణాత్మ వాళ్ళను 1-2 క్షణాలు మేల్కొల్పి గతంలో భూమిపై వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని చూసిన తర్వాత తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అవే పనులు చేయటానికి ఎంతో భయపడి అప్రయత్నంగానే వాటిని తిరస్కరిస్తారు. కర్మ ప్రతి చోట పనిచేస్తుంది, కానీ ఇతర లోకాల్లోని చర్యలు కర్మను సృష్టించవు. ఎందుకంటే కర్మ ఫలితం వల్లనే మీరు అక్కడ ఉన్నారు. మీరు ఎరుకలో ఉంటే తప్ప అక్కడ కొత్త కర్మను సృష్టించలేరు. మీరు కేవలం ఒక స్వీయ చలన యంత్రం. మీ కర్మ భూమి మీద సృష్టింపబడింది. అందుకే మీ కర్మను అర్థం చేసుకొని పరిష్కరించటానికి, కర్మను సరిచేసుకోవటానికి, కర్మ రుణం తీర్చుకోవటానికి మీరు భూమి మీదకు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇతర లోకాల్లో మీ కర్మ ఫలితాలు ఉంటాయి. మీరు భూమిపై చేసిన కర్మ వలన అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కొత్త కర్మ తయారు చేయలేరు. అక్కడ మీకు స్వేచ్ఛ ఇచ్చలేదు. ఇతర లోకాల్లో మీరు కర్మను సృష్టించలేరు. మీరు కానీ ఎరుకలోకి వస్తే మీరు ఇతర లోకాల్లోనే కాకుండా మీ భౌతిక జీవితాన్ని కూడా ప్రభావితం చేసే కర్మను సృష్టిస్తారు. కర్మ నియమం సర్దుకుపోవడానికి, ఏకత్వంలో వ్యవహరించి దురదృష్టానికి దారితీసే కర్మ కొనసాగింపును తీసివేయడానికి సహాయం చేస్తుంది. మీ గత కర్మను అధిగమించటానికి కర్మతో సహకరించటమే
అత్యుత్తమ మార్గం అత్యుత్తమ మార్గం కర్మ నియమం అనేది అంతిమంగా మనకు మంచి చేయటం కోసమే. ఎందుకంటే అది మనుష్యులు మన మార్గంలో కల్పించిన ఇబ్బందులన్నింటినీ తొలగించి మన పరిపూర్ణతకు బాటలు వేస్తుంది. మనుష్యులతో మన బంధాలను సృష్టించేది మన కర్మే. ఉపదేశంతోనూ బోధకులతోనూ కూడా అంతే. మనం కనుక గతంలో గురువుల బోధకులను కలవటం సంభవిస్తే తరువాత కలిసినప్పుడు మనం వారి బోధను వారిని గురువులుగాను అంగీకరిస్తాం. అంతేకాదు మనం మన శత్రువులను చిహ్నాలను కనుగొంటాం. మనం మన కర్మను తీర్చుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళను మన స్నేహితులుగా సహోద్యోగులుగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చాలా వ్యక్తిత్వాలను సృష్టించాం, రాబోయే కాలంలో మరిన్ని సృష్టిస్తాం. అవి మన కర్మ ఫలితాలు, మన ఎరుక కలిగిన క్షణాల పరిణామాలు. ఒక్కో వ్యక్తిత్వము విభిన్న అవసరాలు కర్తవ్య కర్తవ్యాలకు అనుగుణంగా ఇమిడే రూపం ధరిస్తూ మనం చైతన్యంలో ఆత్మ ఆచార్యాధిపతుల ప్రణాళిక కోసం తగిన వ్యక్తిత్వాలను సృష్టించి ఉపయోగించే వరకు ఇది కొనసాగుతుంది. సూక్ష్మలోకాల్లో చైతన్య వికాసం దాదాపు అసంభవం. ఇక్కడ భూమి మీద తెలుసుకోనిది ఏది సూక్ష్మలోకాల్లో గుర్తించబడదు అని హెలెనా రోరిచ్ చెప్తారు. భూమి మీద జీవితంలో మనం ఆకాంక్షా బీజాలను నాటితే అవి సూక్ష్మలోకాల్లో జ్ఞానంగా రూపాంతరం చెందుతాం అని కూడా ఆవిడ చెబుతారు. భూమి మీద ఉనికి మాత్రమే మన పరిణితికి సూక్ష్మలోకాల్లో ఎరుకలో ఉండటానికి పునాది నిర్మిస్తుంది. సూక్ష్మలోకాల్లో వ్యసనాలతో ఉండటం అసాధ్యం. భూమి మీద మాత్రమే మనం క్రొత్త శక్తి పాతాలను గ్రహించి వాటిని తిరిగి ఉత్పత్తి చేయటమో లేదా ఉన్నత ప్రత్యక్షీకరణలుగా రూపాంతరం చెందించటమో చేస్తాం. కానీ సూక్ష్మలోకాల్లో మార్గదర్శకుల సహాయంతో తెలియని వాటి పట్ల వ్యామోహం కలుగజేసే కీడును గ్రహించి ఆ జ్ఞానాన్ని సూక్ష్మ కేంద్రాలపై ముద్రిస్తాయి. దానివలన తిరిగి భూమి మీద జన్మించినప్పుడు ఆ వ్యసనం పట్ల ఆకర్షణను అధిగమించడం తేలిక అవుతుంది. మన శక్తిని వ్యామోహాలను రూపాంతరం చెందించుకొని మార్పు చేసుకోవడానికి మనకు భూమిపైన అన్ని లోకాల మూలాలను ఏకం చేసి రూపాంతరం చెందించే భౌతిక ప్రయోగశాల అవసరం. మనిషి సూక్ష్మతలాల్లో ప్రవేశించినప్పుడు తన మంచి లక్షణాలు, వ్యసనాలు అన్నింటితో కూడిన తన స్వభావాన్ని పూర్తిగా నిలిపి ఉంచుకుంటాడు. చైతన్యపు గాయాలు భూమి మీదే వదిలించుకోనట్లయితే అవి సూక్ష్మలోకాలకు తీసుకుని పోబడతాయి. విత్తనాలు జల్లటం ఇక్కడ, పంట కోసుకోవడం అక్కడ. మానవజాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వాళ్లకు కర్మ సిద్ధాంతం, పునర్జన్మల జ్ఞానం అందచేయటం ద్వారా పరిష్కరింపబడతాయి. మనుష్యులు ఈ రెండు నియమాల పట్ల జ్ఞానం పొందితే వ్యక్తిగత, దేశ, అంతర్జాతీయ నేరాలు అదృశ్యమవుతాయి. అయితే ఈ రెండు నియమాలు ప్రకృతి యొక్క అన్ని శాఖలలోనూ బోధించబడాలి. భూమి మీద జీవితాన్ని మార్చే నిజమైన శక్తివంతమైన సాధనంగా ఉపకరించటానికి ముఖ్యంగా వైద్య రంగంలో వీటిని వాడాలి. ప్రశ్నలు జవాబులు. ప్రశ్న: కార్యానికి బాధ్యతకు గల తేడా ఏమిటి? జవాబు: బాధ్యత అనేది ప్రజలందరి శ్రేయస్సు కోసము మీకు మీరుగా చేపట్టాలనుకునే చర్య. కార్యం అనేది ఉన్నత ఆధిపత్యం నుంచి మీకు అప్పచెప్పబడేది. ప్రశ్న: మనం ఒక కార్యం కోసం తిరిగి వచ్చినప్పుడు కర్మ సృష్టించడం సాధ్యమా? జవాబు: అవును, సాధ్యమే. ఎందుకంటే మీరు ఈ భౌతిక తలంపై చైతన్యంతో చేస్తున్నారు. ఒక్కోసారి ఇతర లోకాల్లో పొందిన వివేకాన్ని ఉపయోగిస్తారు. ఒక్కోసారి వివిధ ప్రభావాల వలలో పడి మీ వివేకాన్ని, అనుభవాన్ని వాడరు. ఒక్కోసారి అప్పటి జీవితం మిమ్మల్ని ఎంతో ప్రతికూలంగా ప్రభావితం చేయటం వలన ఆ జన్మలో మీరు విషాదాన్ని, అస్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. ప్రశ్న: మీరు కర్మచక్రం దాటిన తర్వాత మీకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అయినా ఒక కార్యం మీద తిరిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కర్మను సృష్టించే ప్రమాదం ఉందా, లేక ఇక అది గతమేనా? జవాబు: మీరు విశ్వంతో శృతి చేయబడి విశ్వ నియమాలకు ఎన్నడూ హాని చేయనంత స్వచ్ఛంగా ఉంటే మీరు కర్మ నుంచి వేరుగా ఉంటారు. ప్రశ్న: రెండు జన్మల మధ్య మనం గడిపే కాలాన్ని
నడిపే సమయ నియమం ఏమిటి? జవాబు: ఆ కాలం అనేది మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసిన చర్యల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సగటు కంటే తక్కువ వాళ్ళు వెంటనే తిరిగి వస్తారు. ఎక్కువ కర్మను సృష్టించే తెలివైన వాళ్ళు ఇతర లోకాల్లో ఎక్కువ కాలం ఉంటారు. చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఇతర లోకాల్లో చాలా తక్కువ కాలం కానీ ఇప్పుడే రావద్దు అని నిర్ణయించుకుంటే చాలా ఎక్కువ కాలం కానీ ఉంటారు. ప్రశ్న: ఆకాశతలం సూర్యుని నుంచి శక్తిని గ్రహిస్తే ఆ తలంలో నేరస్తులు, ఆత్మహత్యలు, గర్భస్రావాల వల్ల మరణించిన వ్యక్తులు ఉంటారు కదా. అప్పుడు అది మరింత ఎక్కువ జనాభాతో ఉండటం కానీ లేదా విస్తరించటం కానీ కదులుతూ వస్తున్న శక్తి ప్రవాహంలో అది జోక్యం చేసుకుంటుందా? జవాబు: ఇది నిజమే. ఆ ఈ ఆకాశ శరీరం నుంచి గ్రహం మీదకు వచ్చిపోయే శక్తి చాలా కలుషితమైనది. దానివల్ల గ్రహం నశించటం మొదలవుతుంది. ఆకాశ శరీరం పూర్తిగా కలుషితమైనప్పుడు కొన్ని గ్రహాలు పూర్తిగా అంతర్ధానమవుతాయి. ఆ గ్రహం అదుపు తప్పిన స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఒక చక్కటి గ్రహాన్ని మనం ఏ విధంగా సృష్టించబోతున్నాం? మానవజాతి మొత్తం తాము చేస్తున్న పనుల ఫలితాలను చూసి అందరూ కలిసి ఒక అందమైన గ్రహాన్ని స్థాపించాలి అని అనుకుంటే అదే స్వర్గం. దానిని మనం చేయగలం. శూన్య మహాసముద్రంలో ఇది అందమైన గోళం. దానిని మనం మన భవిష్యత్తు అభివృద్ధి కోసం అందమైన అద్భుతమైన విశ్వవిద్యాలయంగా తయారు చేయవచ్చు. ప్రశ్న: సూక్ష్మతలంలో ప్రవేశించిన తర్వాత కొందరు నిద్రించటము, కొందరు మెలకువ ఎరుకుతో ఉండి తమ చర్యలు తెలుసుకోవటము ఎలా సాధ్యం? జవాబు: సూక్ష్మతలంలో మీరు ఎప్పుడూ మెలకువలోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ సూక్ష్మ మెదడు ఉంటుంది. మీరు మీ భౌతిక మెదడు నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు హఠాత్తుగా మరణిస్తే తప్పకుండా అక్కడ అది పనిచేస్తుంది. హఠాత్తుగా ఒక రాకెట్ వచ్చి మిమ్మల్ని చంపుతుంది. అప్పుడు అక్కడకు నిద్రించడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నవారు చాలామంది మెలకువతోనే ఉంటారు. మనోతలం భౌతిక తలానికి చాలా దూరంగా ఉంటుంది కనుక చైతన్యంతో లేకపోతే నిద్రపోతారు. ప్రశ్న: ఆకాశతలంలోని ఇబ్బందులు మీ తెలివితేటలు పెంచటం నిజమేనా? జవాబు: కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజల ఇబ్బందుల నుంచి ఏమి నేర్చుకోరు. వాళ్ళు చూస్తారు కానీ నేర్చుకోరు. ఒక హత్య చేసిన వాడిని చెరసాలలో ఉంచటం లాంటిదే అది. తరువాత మీరు వాడిని విడుదల చేస్తారు. వాడు ఇంకో 10 మందిని చంపుతాడు. చెరసాలు అతనికి బోధించదు కాబట్టి అతను నేర్చుకోవటం లేదు. అలాగే ఆకాశతలం కూడా ఏమీ బోధించదు. సూక్ష్మతలం నీకు బోధిస్తుంది. మనోతలం బోధిస్తుంది. ఆకాశతలం అనేది శక్తి ప్రవాహాల వలయం. అక్కడికి వెళ్ళి మీ స్వీయ అక్షంపై తిరుగుతూ ఉంటారు. అక్కడ మీరు అస్తవ్యస్త ఆకారంలో ఉంటారు. ముఖ్యంగా మీరు నేరస్తులైతే, మీరు ఎవరినైనా హత్య చేస్తే మీరు మరణించి ఆకాశతలం చేరినప్పుడు ఆ మనిషిని చంపటాన్ని ప్రతిరోజు ప్రతి నిమిషం హత్య చేస్తూ ఉంటారు. దానివల్ల క్రమంగా అది మీకు ఒక కలలాగా మారుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న నరకం అదే. ప్రశ్న: మనం మన మెదడులోని కొన్ని నమూనాలను మార్పు చేసి పాత వాటిని ఇక మీదట అనుసరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? జవాబు: మనం మరణించడానికి ముందు మన సూక్ష్మ శరీరాల్లోని కొన్ని నమూనాలను మార్పు చేయాలంటే మనం ఊహాచిత్ర పద్ధతిని ఉపయోగించాలి. ఉదాహరణకు ఊహాచిత్రణ ఆకాశ మానసిక తలాలను ప్రభావితం చేస్తుంది. ఊహించబడిన చర్య ఆకాశ నమూనాలను మార్చుతుంది. రేఖాచిత్రాలుగాను శబ్దంతోనూ కూడిన ఊహాచిత్రణ మానసిక పదార్థంలో మార్పులు చేస్తుంది. కల్పన సూక్ష్మతలాన్ని ప్రభావితం చేస్తుంది. కల్పన బాధతోనూ ఆనందంతోనూ ముడిపడుతుంది. పగటి కలలు కనటం ఆకాశ సూక్ష్మతలాల నిమ్న ఉపతలాలను ప్రభావితం చేస్తుంది. అది తిరిగి భౌతిక శరీరంపై ప్రభావం చూపుతుంది. మీరు ఊహాచిత్ర పద్ధతిని ఉపయోగించవచ్చు. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని తెలివిగా ఊహాచిత్రణ చేయండి. చాలామంది శిష్యులు, అనుచరులు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి, పరిమితులను అధిగమించటానికి, భవిష్యత్తులో ఒక మంచి జన్మను పొందటానికి ఊహాచిత్రణను ఉపయోగిస్తారు. ప్రశ్న: ప్రజలు ఇతర లోకాల విభాగాల్లోకి అమాయకంగా అడుగు పెడతారా నిజంగా? జవాబు: అవును. 2 రకాల వాళ్ళు. ఒకటి పూర్తిగా అది మానవులు. రెండోది గాఢ ఉన్నతిని పొందినవారు. వాళ్ళు గనుక అది మానవులైతే కర్మ నియమం వాళ్ళను వెనుకకు తెచ్చి జన్మలో ప్రవేశింపచేసి అభివృద్ధి చెందడానికి అనుమతి ఇస్తుంది. ప్రశ్న:
మనుష్యులు ఇతర లోకాల్లో తమ భౌతిక జీవిత విధానాన్ని కొనసాగిస్తారా? జవాబు: ఖచ్చితంగా. ఉదాహరణకు, మీరు సగం మెలకువలో ఉండి సూక్ష్మతలానికి వెళ్తున్నారు. గతంలో మీరు పాదరక్షలు తయారు చేసేవారు. మీకు ఒక క్షణం మెలకువ వచ్చింది. మీరు మీ పాదరక్షలు తయారు చేసే వ్యాపారాన్ని అక్కడ కొనసాగిస్తారు. మీరు ఒక స్థలాన్ని కనుక్కొని కర్మాగారం నిర్మించుకుంటారు. ఎందుకంటే సూక్ష్మతలంలో మీరు ఊహించిన వెంటనే నిర్మించబడుతుంది. ఒక్కోసారి మనం సూక్ష్మతలాలకు వెళ్ళి మనుష్యులు ఇల్లు నిర్మించుకోవడంలోనూ, వ్యాపారాలలో, ధనాన్ని చెందిన వ్యవహారాలలో ఎలా మునిగి ఉన్నారో చూసి వినోదిస్తాం. వాళ్ళకు ఏదీ అవసరం లేదు. వాళ్ళు ఇల్లు నిర్మిస్తున్నారు, కానీ వాళ్ళు ఆత్మలు కనుక వారికి ఇళ్ళ అవసరం లేదు. కానీ భౌతిక జీవితం ముద్ర యొక్క గాఢత వల్ల వాళ్లకు అంతకంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వాళ్ళు తమ గతానికి బానిసలు. అందుకనే వివేకపు అనుచరులు జీవితం అశాశ్వతమైనదని, తాము మెరుపు లాంటి వాళ్ళము, శక్తి తరంగాలు వలయాలమని ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు. మెరుగైన ఉపదేశం చెప్పేది అదే. ప్రశ్న: మీరు దయ పెంచుకొని మానవజాతి అభివృద్ధిపై ఆసక్తితో గుర్తింపు పొందితే ఆ క్షణంలో మీ కర్మను రూపాంతరం చెందుతుందా? జవాబు: ఈ విధంగా చెప్పుకుందాం. మీరు తక్కువ కర్మను సృష్టించారు. మీ దయ వలన మీలో మీరు ఒక బాధ్యతను సృష్టించారు. దయ బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత మీతో రకరకాల పనులు చేయిస్తుంది. దయ బాధ్యతగా మారకపోతే అది దయే కాదు. ఈ భూమి మీద ఏం జరగబోతోంది అని దయ మీతో అంటే, మీరు ఇప్పుడు నేను దాని నుంచి విమోచన పొందాను, నేనే మాత్రం లక్ష్య పెట్టను, దాని చావు అది చావని అంటారు. కానీ మళ్ళీ అలా కాదు, నేను తిరిగి రావాలి అనుకుంటారు. మీరు శాస్త్రవేత్తో, కళాకారుడో, సంగీతాన్ని కూర్చేవారుగానో మరి గొప్పగా మీ వెలుగును ప్రసరిస్తారు. వాళ్ళు మీకు మళ్ళీ సిలువ వేస్తారు. మీరు వెనుకకు వెళ్ళి, పిచ్చోడా, అక్కడికి ఎందుకు వెళ్ళావు అనుకుంటారు. వాళ్ళు మీకు సిలువ వేశారు కనుక కొన్ని శతాబ్దాల పాటు మీరు దాని గురించి ఆలోచించి దానిని అర్థం చేసుకుంటారు. 3 శతాబ్దాల తరువాత వాళ్ళేం చేశారన్నది పట్టించుకునే సంగతి కాదు. నేను తిరిగి భూమిపైకి వెళ్ళాను అంటారు. అవతార పురుషులు చేసేది అదే. వెనుకకు రావటం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? క్రీస్తు వెనుకకు వస్తున్నాడు. అతను మనతో విసిగిపోలేదా? మనం అతనికి మళ్ళీ సిలువ వేస్తాం. మరి ఎలా? ప్రశ్న: సూక్ష్మ మనోతలాల్లో మెలకువతో ఉండటం నేర్చుకోవటం ఎలా? జవాబు: ధ్యానం, ఎరుకతో జీవించడం ద్వారా నేర్చుకోవచ్చు. మనలో చాలామంది ఎరుకతో జీవించడం లేదు. ఎరుకతో జీవించటం అంటే మన నియమాలకు అనుగుణంగా మనం ఏం చేస్తున్నామో, మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, వాటి పరిణామాలు ఏమిటో తెలుసుకోవటం. మీరు కారణాన్ని తెలుసుకుంటే మీరు మెలకువ, ఎరుకతో ఉన్నట్లే. ఉదాహరణకు, మీరు హఠాత్తుగా గాలి కబుర్లు, కాలక్షేపం మాటలు చెప్పటం, అపనిందలు వేయటం చేసి చెత్త సృష్టిస్తారు. అప్పుడు కొంతమంది మనుషులు మీతో అలా అనటానికి అవమానంగా లేదు, అలా అనకు అని చెప్తారు. కానీ అది అయిపోయింది. మీరు దాన్ని ఈ పాటికే చేశారు. మీరు అలా ఎందుకు చేశారు? మీరు నిద్రించటం వలన మనలో చాలామంది నిద్రావస్థలోనే ఉన్నారు. మనం చేసే పనుల్లో చాలా వరకు నిద్రలో నడుస్తున్న వాళ్ళు చేసే పనుల్లాగా చేస్తున్నాం. మీరు నిద్రలో నడిచే వాళ్ళను ఎప్పుడూ చూడలేదు. నేను చూశాను. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె రాత్రిపూట లేచి వంట చేసి ఫ్రిడ్జ్లో పెట్టి గిన్నెలు శుభ్రం చేసి మళ్ళీ నిద్రపోయేది. మనం ఉదయమే ఆమె చేసిన పనులు చెబితే ఆమెకు అది తెలిసేది కాదు. మనం కూడా అదే నిద్రలో నడిచేవాళ్ళం. ప్రశ్న: కొంతమంది ఆకాశస్థలంలో 70, 80, 90 సంవత్సరాలు ఉంటారని చెప్పారు. వారు అక్కడి నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? జవాబు: కర్మ నియమం వాళ్ళని ఇంకో పర్యాయం వెనుకకు పంపుతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఉపదేశం కోసం వస్తారు. వాళ్ళు ఉపదేశాలను చదవాలి, ధ్యానం మొదలు పెట్టాలి, శిక్షణ మొదలు పెట్టాలి. మీ మోక్షం అనేది మీ లోపల నుంచి రావాలి. ఇవాళ నేను ఈ పుస్తకం చదివి దాని గురించి ఆలోచించి కొంత శిక్షణ పొందాలి. తినటం, త్రాగటం, సంభోగం తగ్గించుకోవాలి. తినటం, త్రాగటం, దాని గురించి ఆలోచించి కొంత శిక్షణ పొందాలి. తినటం, త్రాగటం, సంభోగం తగ్గించుకోవాలి అని ప్రతిరోజు చెప్పాలి. క్రమక్రమంగా మీరు మీ మీద అదుపు సాధిస్తారు. మీ మీద అదుపు సాధించే కొద్దీ మీరు మరింత మెలకువ సాధిస్తారు. ఎందుకంటే అదుపు, మెలకువ పరస్పర సంబంధంతో ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరూ కొంతమంది మనుష్యుల సహాయం పొంది ఉంటాము. ప్రకృతి అవకాశాలను కల్పిస్తుంది, కానీ మీరు
వాటిని అందుకోగలగాలి. మనం తరచుగా ఉపయోగించే మంత్రాన్ని ఏ విధంగా వివరించవచ్చు? ఓ దైవమా నన్ను నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోకి, భౌతిక ఆకాశతలాల నుంచి మేధోయుత జీవనానికి, అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపు, సూక్ష్మ వ్యామోహాన్ని నుంచి వాస్తవానికి, మృత్యోర్మ అమృతంగమయ, మరణం నుంచి చిరంజీవిత్వంలోకి, మానసిక తలం నుంచి కలసం వైపు. ఓం శాంతి శాంతి శాంతి. అవ్యక్తత నుంచి ప్రశాంతత వైపు, భౌతిక సూక్ష్మ మనోతలాల నుంచి అంతర్జ్ఞాన తలం వైపు. ప్రశ్న: సూక్ష్మలోకాల్లో కర్మ సృష్టించబడదని చెప్పారు కదా, జవాబు: అది నిజం. ఇతర లోకాలు ఎక్కువ మందికి పరిణామ ప్రపంచం. ఎవరైనా ఎరుకతో ఉంటే తప్ప ఇతర లోకాల్లో కారణాలు సృష్టించబడవు. ఈ భూమి మీద మనం ఏ విత్తనాలు జల్లితే ఆ ఫలాలను ఇతర లోకాల్లో కోసుకుంటాం. కానీ ఒక ఎరుక కలిగిన చైతన్యం ఇతర లోకాల్లో పనిచేస్తున్నప్పుడు అతను కారణాలు సృష్టించవచ్చు, కానీ అతను బాధ్యత వహించవలసిన కర్మను కాదు. ఎరుక పొందిన వాళ్ళెవరూ తమను బద్దులుగా చేసే కర్మను సృష్టించరు. 2 రకాల కారణాలు, 2 రకాల పరిణామాలు ఉన్నాయి. ఒక కారణం కర్మను సృష్టించదు, కానీ రెండోది కర్మ సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేసినప్పుడు కర్మ సృష్టించరు, మీరు యుక్తమైన పరిణామాన్ని సృష్టిస్తారు. మీరు మనుషుల్ని అసహించుకున్నా, కొట్టినా కర్మను సృష్టిస్తారు. కర్మ అంటే పని. ఒక పని విశ్వ నియమాలతోనూ సూత్రాలతోనూ ఏకత్వంతోనూ ఉంటే ఇంకొకటి ఉండదు. ఆ ఉండనిది కర్మను సృష్టిస్తుంది. వ్యక్తిగత కర్మ సృష్టించిన సందర్భం ఒకటి ఉంది. ఒక మహోన్నతుడు ఒక ప్రత్యేక కార్యం కోసం ముందుకు తోసినప్పుడు తిట్టడం, కొట్టడం అది సంభవిస్తుంది. ఆ తోసిన దానివల్ల ఏది జరిగినా అది అతని కర్మగా నమోదు చేయబడదు. మనుషులు సాధారణంగా కలలాంటి స్థితిలో జీవిస్తారు. వాళ్లకు తమ ఇష్టం ప్రకారం జీవించే స్వేచ్ఛ ఇచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ చర్యలకు కారణాలు భౌతిక తలంపై వాళ్ళ జీవితం ద్వారా ఉద్భవిస్తాయి. వాళ్ళు తమ కర్మ తీర్చుకోవటానికి తిరిగి జన్మిస్తారు. ఇతర లోకాల్లో కర్మ తీర్చబడదు. భౌతిక శరీరంతో భౌతిక తలం మీద ఉండగా చేసిన చర్యల ఫలితాలను ఇతర లోకాల్లో చూస్తాం. మన చర్యలలో చాలా భాగం ఆకాశతలం మీద ప్రతిబింబిస్తాయి. మన ఉద్వేగ చర్యల్లో చాలా భాగం నిమ్న లేదా ఉన్నత సూక్ష్మతలాల నుంచి దర్శించవచ్చు. మన మానసిక చర్యల్లో చాలా వరకు నిమ్న లేదా ఉన్నత మానసిక తలాల నుంచి చూడవచ్చు. కానీ వాస్తవంలో ఈ చర్యలన్నీ ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి, కానీ వాటికి చెందిన తలాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. మనం భౌతిక తలం మీద ఎరుకుతో ఉంటే ఆకాశ తలం మీద కూడా ఎరుకుతో ఉంటామనేది చాలా ఆసక్తికరమైనది. మనం జన్మ తీసుకుని ఉండగా సూక్ష్మతలాల్లో ఎరుకుతో ఉంటే మనకు అక్కడ స్వచ్ఛమైన దృష్టి ఉంటుంది. అరుదుగా మనోతలంలో కూడా ఇదే సత్యం. మానవ గమ్యాల లక్ష్యం అన్ని తలాల్లోనూ మనుష్యులను ఎరుకతో ఉంచడం. ఈ ఎరుక పొందే ప్రక్రియనే ఉపదేశ ప్రక్రియ అని అంటారు. ప్రశ్న: కర్మ ఉనికిలోకి ఎలా వచ్చింది? జవాబు: విశ్వ నియమాలు, సూత్రాలు ప్రతిచర్యే కర్మ. ఈ నియమాలుగా సూత్రాలు అతిక్రమించబడినప్పుడు కర్మ ఉనికిలోకి వస్తుంది. 3 ముఖ్యమైన అతిక్రమణలు ఉన్నాయి: కాంతిని అతిక్రమించటం, సౌందర్యం, ఏకత్వాలను అతిక్రమించటం. అంతేకాదు కర్మ కాంతి ద్వారా, ప్రేమ ద్వారా, సౌందర్య, ఏకత్వాల ద్వారా తీర్చబడుతుంది. మీకు కర్మ తక్కువ ఉంటే ఇతర లోకాల్లో మెలకువగా ఉండే క్షణాలు ఎక్కువ ఇవ్వబడతాయి. మెలకువతో ఉన్న క్షణం ఇతర లోకాల్లో పరిణామాన్ని సృష్టించదు. మీ చైతన్యంలో మెలకువతో ఉన్న క్షణం జ్ఞప్తిలో ఉంటే మీరు జన్మ తీసుకున్న తర్వాత భౌతిక జీవితంలో అద్భుతమైన మార్పులు సృష్టిస్తారు. ప్రశ్న: కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? జవాబు: ఆ ఇతర లోకాల్లో క్షణమాత్రపు ఎరుక కర్మ నియమం పట్ల అవగాహన మీకు చిరంజీవత్వం అనుభూతిని, అనంతత్వపు అనుభూతిని, పదార్థానికి చైతన్యానికి మధ్య సమతుల్యతా భావం, జీవితం వైపు ఉన్నత దిశానిర్దేశాన్ని, లక్ష్యము, అంకిత భావాలను, మీ అలవాట్ల మీద అదుపు సాధించే శక్తిని ఇచ్చి
ఒక కొత్త ప్రతిబింబాన్ని సృష్టిస్తుంది. ఈ మార్పులన్నీ మీరు జన్మ తీసుకున్న తర్వాత మీ ఉన్నత మెదడు మీ ఆలోచనలను, నిర్ణయాలను అధీనంలో ఉంచుకుని ప్రభావితం చేయడం వలన క్రమంగా మార్పు చెందుతాయి. ఆ నూతన మార్పులు మీరు ఇతర లోకాల్లో నిద్రిస్తున్నప్పుడు కూడా ఎరుక కలిగి ఉండే క్షణాలు ఉండే అవకాశం కలుగజేస్తుంది. ధ్యానం కూడా మిమ్మల్ని ఇతర లోకాల్లో ఎరుకలో ఉండేందుకు సిద్ధం చేస్తుంది. మీరు శరీరంలో ఉన్నప్పుడు, శరీరం బయట ఉన్నప్పుడు రెండుసార్లు కూడా. ప్రశ్న: ఇతర లోకాల్లో మెలకువతో ఉన్న క్షణాలు మన స్వీయ ప్రతిబింబంలో మార్పుకు కారణమవుతాయా? జవాబు: అవును. అది జన్మతో ఉండగా జరుగుతుంది. ఇతర లోకాల్లో మెలకువతో ఉన్న క్షణాల్లో సృష్టించబడిన స్వీయ ప్రతిబింబం మన జీవితంలో ఒక చైతన్యరహిత ప్రతిబింబంగా తయారై భూమి మీద మన స్వీయ ప్రతిబింబాన్ని మార్చటానికి లేదా సర్దుబాటుకి ఒత్తిడి చేస్తుంది. ఇతర లోకాల్లో మెలకువతో ఉన్న క్షణం మనకు భూమి మీద ఉండగా నిరంతర ఉత్తేజానికి, ఆకాంక్ష కారణానికి ఆధారమవుతుంది. ప్రశ్న: మీరు నాకొక ఉదాహరణ ఇవ్వగలరా? జవాబు: ఆ ఉదాహరణకు మీరు మీ జీవితమంతా మురికివాడల్లో గడిపారనుకోండి. అయినా మనుష్యులకు సహాయం చేశారు. దానివలన మీకు ప్రతిఫలం ఇద్దామని ఒక వ్యక్తి అద్భుతమైన భవనంలో జరుగుతున్న గొప్ప వాళ్ళ విందుకు తీసుకువెళ్ళాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు ఇక ఆ మురికివాడలలో ఇమడలేరు. మీరు మీ జీవితాన్ని మార్చాలి. లేకపోతే మీరు ఇతర లోకాల్లో మీ భౌతిక జీవిత పరిణామాలను చూసినప్పుడు భూమి మీద ఎంత జాగ్రత్తగా జీవించాలో తెలుసుకుంటారు. ఇతర లోకాల్లో క్షణమాత్రపు మెలకువ వల్ల పొందిన అనుభవం మీ జీవితం మొత్తాన్ని యాంత్రిక జీవనం నుంచి ఎరుకతో జీవించటానికి మళ్ళిస్తుంది. శరీరం వెలుపల ఉన్నప్పుడు ఇతర లోకాల్లో మెలకువతో ఉంటే సమయాలు పెరిగే కొద్దీ మీరు భౌతిక శరీరంలో ఉండగానే ఎక్కువ కాంతి గల కలలు కంటారు. ప్రశ్న: మనుష్యులు ఇతర లోకాల్లో క్షణం మెలకువ వల్ల పొందిన అవగాహనను జన్మ తీసుకున్న తర్వాత తిరస్కరించటం సాధ్యమేనా? జవాబు: అది నిజమే. కొంతమంది మనుషులు క్రింద ఉన్న జీవిత వ్యామోహపు వలలో పడి నియమాలు, సూత్రాలు, సలహాలు తెలిసి కూడా రకరకాల తర్కాలు ఉపయోగించి తమ అంతర్వాణిని ధిక్ ధిక్కరిస్తారు. అలాంటి వాళ్ళను మనం తమ స్వీయ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసేవారు అంటాం. వ్యక్తి కర్మ, కుటుంబ కర్మ, సమూహ కర్మ, దేశ కర్మ, భూగోళ కర్మ లాంటివన్నీ ఉంటాయని మీకు తెలుసు. ఒక వలయంలో మనం ఒక కర్మచక్రాన్ని పూర్తి చేసినప్పుడు మనం ఇతర తలాల్లో, లోకాల్లో ఇంకో చక్రాన్ని మొదలు పెడతాం అని హెలెనా రోరిచ్ చెప్పారు. ప్రశ్న: కర్మ సిద్ధాంతాన్ని మన విశ్వవిద్యాలయాల్లో బోధించాలని మీరు అనుకుంటున్నారా? జవాబు: అవును. మీరు చేయగలిగితే రాబోయే శతాబ్దాలలో ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కర్మ సిద్ధాంతం బోధించబడుతుంది. కర్మ సిద్ధాంతం అనే క్రొత్త విభాగం కూడా ప్రారంభించబడి అభివృద్ధి చెందిన వ్యక్తులు కర్మ సిద్ధాంతాన్ని వీలైనన్ని ఎక్కువ కోణాల్లో పరిశోధిస్తారు. కర్మకు సంబంధించిన ఏ విషయమైనా ఉపదేశాల నుంచి సేకరించి దానిని వివిధ స్థాయిలుగా విభజించి ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చెప్పగలిగితే ఉపాధ్యాయులకు చాలా ఉపయుక్తం. ఆ విధమైన బోధనాంశాలు 80% నేరాలను ఆపి అందరి మేలు కోసము పనిచేసే నియమంతో సహకరించే ఎరుక పొందుతారు. దానిలో ఉండబోయే అంశాలు: 1. కర్మ సిద్ధాంతపు నిర్వచనం. 2. నియమం యొక్క విధి వాస్తవ ఉదాహరణలు. 3. మన జీవితంలో కర్మ తెచ్చే ప్రాముఖ్యత. 4. అది నిరపాయకరంగా ఎలా దారితీస్తుంది. 5. మన స్వయంగా సృష్టించుకున్న సమస్యలు, అవరోధాలను మన మనస్సు నుంచి అది ఎలా తొలగిస్తుంది. 6. అది మన కర్తవ్యాలు, బాధ్యతలు, నిర్బంధాల పట్ల లోతైన అవగాహనను పెంచే విధానం. 7. అది ఇతరులకు సేవ చేసే తీరు. 8. కర్మ మనల్ని స్వేచ్ఛ వైపు, సేవ వైపు మళ్లించే విధానం. కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని వినియోగించుకోగల విధానం. 9. మన చైతన్యం యొక్క ఉన్నత స్థితులలోకి కర్మ ఎలా దారి చూపుతుంది.
10 అవకాశాలను త్రోసిపుచ్చటం చీకటి కర్మను సృష్టించే విధానం. చీకటి కర్మను సృష్టించే విధానం. 11 వ్యక్తి, కుటుంబ, సమూహ, దేశ బంధాల్లో కర్మ. 13 అంతర్జాతీయ సంబంధాల్లో కర్మ. 13 కర్మను తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం ఎంత విపత్కరమో. 14 శక్తితోనూ సైన్యంతోనూ కర్మను ఎదిరించాలనుకోవటం ఎంత దురదృష్టం. 15 చైతన్యాన్ని అభివృద్ధి పరుచుకొని మన కర్మను ఎదుర్కోవడం, కర్మ తీర్చుకోవడానికి సంసిద్ధమవ్వడం యొక్క ప్రాముఖ్యత. 16 కర్మ సూక్ష్మతలాలు. 17 కర్మ జన్మ పరంపర. 18 సమూహ కర్మ. 19 దేశ కర్మ. 20 అంతర్జాతీయ కర్మ. 21 కర్మను పోగొట్టుకోవడంలో స్వీయ సహాయం. 22 మంచి చేయడం కర్మ. 23 కర్మ, భయం, భయరాహిత్యం. ఈ విధంగా దీనిలో ఇంకో 100 అంశాలను చేర్చవచ్చు. దేవుని భయము పరస్పరం అంగీకారాలు కావు. దైవం అంటే సంపూర్ణమైన దయ, క్షమ. ఆయనను చూసి భయపడవలసినది ఏదీ లేదు. ఒక్క కర్మ సిద్ధాంతం తప్ప. క్రమక్రమంగా మానవ జాతికి కర్మను అధిగమించే విధానం తమను తాము ఆధ్యాత్మికంగా మలుచుకొని జీవితంలో అత్యున్నత ఏకత్వంతో ఉండటాన్ని నేర్పడానికి కర్మ సిద్ధాంతం సృష్టించబడింది.